మన ప్రభువు మన రక్షకుడు నిత్య తేజుడు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. సదాకాలము మనకు తోడుగా ఉండే దేవుడు ఇమ్మానుయేలు దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినమును మనకు అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆ ఇమ్మానుయేలు దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాగ్దానము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనము 23వ వచనము. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇది అంతయు జరిగెను. మన దేవుడు మాటను నెరవేర్చే గొప్ప దేవుడు. మన దేవుడు మాట తప్పనివాడు. మాట ఇచ్చి నెరవేర్చి తన బిడ్డలను ఆశీర్వదించే దేవుడు. క్రొత్త నిబంధనలో అది మత్తయి సువార్త అయినా, మార్కు సువార్త అయినా, లూకా సువార్త అయినా, యోహాను సువార్త అయినా ఈ మాట తన ప్రవక్తల నోట పలికిన మాట నెరవేరును అనే మాట 18 సార్లు వ్రాయబడి ఉంటుంది. ప్రవక్తల నోట పరిశుద్ధాత్మ దేవుడు పలికించిన మాట ఏదైనా కానీ అది నిరర్ధకం కాదు. అది క్రీస్తు జననం గురించైనా, క్రీస్తు పరిచర్య గురించైనా, క్రీస్తు శిలువ మరణం గురించైనా, క్రీస్తు పునరుద్ధానం గురించైనా, క్రీస్తు ఆరోహణమై వెళ్ళే విషయంలోనైనా, క్రీస్తు మరలా తిరిగి రాపోయే రెండవ రాకడ గురించైనా, ఏ ప్రవచనమైనా ప్రవక్తలు మాట్లాడిన మాట నెరవేరకపోదు. అది నిరర్ధకము కాదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన దేవుడు మాట నెరవేర్చే దేవుడు. పలికినది నెరవేర్చగలిగిన సమర్థుడైన వాడు. దేవునికి స్తోత్రం. క్రొత్త నిబంధన గ్రంథంలో 7959 వచనాలు ఉన్నాయి. అందులో యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడ గురించి 330 సార్లు ప్రస్తావించబడింది ప్రవచన పూర్వకంగా. అంటే ఈ 7959 వచనాలలో 25 వచనాలకు ఒకసారి క్రీస్తు రాకడ గురించిన ప్రస్తావన మనం క్రొత్త నిబంధన గ్రంథంలో చూడగలుగుతాం. అదే పాత నిబంధన, క్రొత్త నిబంధన 66 గ్రంథాల్లో చూస్తే క్రీస్తు మొదటి రాకడ గురించి, అంటే ఆయన జననము గురించి, తన మహిమను విడిచి పరలోకమును విడిచిపెట్టి ఈ భూమి మీదకి రావటం గురించి ఒక వచనం ఉంటే, యేసుక్రీస్తు ప్రభువు తన దూతలతో, తన పరివారంతో, సంఘంతో తిరిగి వస్తారని 8 సార్లు ఉంటుంది. పరిశుద్ధ లేఖనాలన్నిటిలో చూస్తే 1859 సార్లు క్రీస్తు రాకడ గురించి ప్రస్తావించబడింది. ఎందుకు నేను ఇన్ని వివరాలు తెలియచేస్తున్నాను అని అంటే, 330 సార్లు తెలుపబడిన క్రీస్తు యొక్క మొదటి రాకడ అది ఎలా నెరవేరిందో, ఆ ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాట నెరవేరుట మనమందరం ఎలా వింటున్నామో, ఆ జన్మదినాన్ని ఎలా జరుపుకుంటున్నామో, ఆ శిలువ మరణాన్ని మనం ఏ విధంగా పాటిస్తున్నామో, ఆ పునరుద్ధాన పండుగలు ఏ విధంగా జరుపుతున్నారో, అదేవిధంగా ఆయన రెండవ రాకడ కూడా జరగబోతుంది. యేసు ప్రభు చెప్పే ఏ మాట నిరర్ధకం కాదు. ఒక విషయం పరిశుద్ధ గ్రంథంలో పదే పదే మాట్లాడారు అని అంటే అది మరి నిశ్చయముగా జరుగును అని అర్థం. దేవుని యందు ప్రియమైన వారలారా, క్రీస్తు రాకడ సమీపంగా ఉంది. ఆయన త్వరగా రాబోతున్నారు. ఒకవేళ చాలా కాలం నుంచి, చిన్నప్పటి నుంచి మేము వింటున్నామండి, ఈ మాటలన్నీ మాకు అలవాటు అయిపోయినాయి, యేసు ప్రభు త్వరగా వస్తున్నారు అనే మాట మా చెవుల్లో గింగురమంటుంది, కానీ యేసు ప్రభు రావట్లేదు అనే ఉద్దేశమా? ఒకవేళ ఆయన రాకడ లేట్ అయినా నీ పోకడ మనకు తెలియదు కదా, మన చేతుల్లో లేదు కదా. 2025వ సంవత్సరంలో ఎంతమంది తెలియకుండా, చెప్పబెట్టకుండా నిద్రలో అగ్నికి ఆహుతి అయిపోయారో మనందరికీ బాగా తెలుసు. దైవజనాంగమా, అట్టి మరణము మనకు రాకూడదని దైవజనుడిగా, దేవుని సేవకునిగా నేను ఆశిస్తున్నాను. అయితే రెండవ రాకడకు సిద్ధపడుతున్నావా? పౌలు గారు అంటారు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో, ఆ పునరుద్ధాన మహిమ కొరకు నేను ఎదురు చూస్తున్నాను అంటాడు. తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో అంటారు, ఆ క్రీస్తు రెండవ రాకడని శుభప్రదమైన నిరీక్షణ. దేవునికి స్తోత్రం. అదొక శుభప్రదమైన నిరీక్షణ. ఆ నిరీక్షణ కొరకు ఎంతమంది సిద్ధపడుతున్నారు?
చాలామంది పురాతన క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవులని పేరు పెట్టుకుని క్రైస్తవులు ఉన్నారు, ఆత్మీయ లోతులు లేని క్రైస్తవులు ఉన్నారు. మీ అందరికీ చేతులు జోడించి ఒక మాట, దేవుని రాకడ సమీపంగా ఉంది. ఇది ప్రవక్తలు చెప్పిన మాట. ప్రవక్తలు మాట్లాడిన మాట ఏది నిరర్ధకం కాదు, నెరవేరకుండా పోదు. దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, దయచేసి మాట ఆలకించండి. ఆయన రాకడకు మనం సమీపంగా ఉన్నాం. ఆ కడబోర ధ్వని మనము వినగలిగే వారిగా ఉండాలి. ఆ దేవుడు త్వరగా రాబోతున్నారు, సిద్ధపడదాం. ఆయన రాకడ కొరకై మన జీవితములను, ఆత్మీయ జీవితములను ఈ 2026 సంవత్సరంలో ఉజ్జీవింప చేసుకుందాం. ఆ దేవుడి మీద ఆధారపడదాం. ఆ దేవుణ్ణి వేడుకుందాం. ప్రభువా, మమ్మల్ని ఆయత్తపరచండి తండ్రి. నీ రాకడ కొరకే మేము సిద్ధపడాలి ప్రభువా. దేవని మొదటి రాకడ వలన మేము మేలు పొందుకున్నాం, రెండవ రాకడ వలన మరి మేలు పొందుకున్నట్లు నీ కృప మాకు చూపించమని, ఆత్మీయతలో ఎదుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. మాట విన్న మీ అందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రభువా, మా రక్షకుడా, కృపగలిగిన దైవమా, నీకు స్తోత్రాలు. దేవనాయన, మీరు మొదటి రాకడగా ఈ భూమి మీదకి వచ్చారు. రక్షకునిగా మీరు మాకు రక్షణ అనుగ్రహించారు, మాకు తోడుగా ఉన్నారు. రెండవ రాకడలో ప్రభువా, మమ్మల్ని అందరినీ కొనుపోవుట కొరకై దేవ నీతో నిరంతరము బ్రతుకుటకు, దేవని నీ సన్నిధిలో ప్రభువా మేము వసించగలుగుటకు మీరు మాకు ఇస్తున్న అధికారములను బట్టి దేవ మేము సంతోషిస్తున్నాం ప్రభువా, నీ యందు ఆనందిస్తున్నాం. ఆ రాకడకై మేము సిద్ధపడులాగున నీ ప్రియ ప్రజలందరికీ ప్రభువా మీరే సహాయం చేసి ఆయత్తపరిచి దేవ రాకడకు సిద్ధపడే గుంపులో వారు ఉండుటకు, ఎత్తబడే గుంపులో ఉండుటకు సహాయం చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.